అందరికీ నమస్కారం. నా పేరు జిల్లా ఆనంద్, ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుని. ఈరోజు శంషాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇన్ఫెంట్ జీసస్ ఇంటర్నేషనల్ స్కూల్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టుకొని ఈరోజు ఒక సొసైటీ నడుపుకుంటూ విచ్చలవిడిగా ఫీజు దోపిడీ జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ప్రభుత్వ జీవో నెంబర్ 1 ప్రకారము ఈరోజు ముద్దు పెట్టుకోకుండా చెప్తున్నా కానీ ఈరోజు తినకుండా ఇన్ఫెంట్ జీసస్ అని ఇంటర్నేషనల్ ముందు ఈ జీసస్ అనే పేరు కూడా తొలగించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇష్టానుసారంగా బుక్స్ అమ్ముకోవడం కానీ అదేవిధంగా దుస్తులు అమ్మడం కానీ తీసుకోవడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఒక నర్సరీ విద్యార్థి ఫీజు సిబిఎస్ స్టేట్ సిలబస్ అని చెప్పి ఈరోజు ఫీజు నిధులు చేస్తూ ఉన్నది. క్యాన్వాసింగ్ చేసేటప్పుడు విలేజ్ చేసేటప్పుడు తక్కువ ఫీజు అని చెప్పి ఈరోజు స్కూల్కి వచ్చినాక 20,000 నుంచి 30,000 రూపాయలు ఫీజు వసూలు జరుగుతున్నది. ఈ సొసైటీలో ఖచ్చితంగా ఈ యొక్క ఫీజు తక్కువ చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ స్కూల్లో స్టేషనరీ పేరుతోటి 1,000 రూపాయలు వసూలు జరుగుతున్నది. బుక్స్ ఇదే స్కూల్లో అమ్ముతున్నారు, డ్రెస్ కూడా అమ్ముతా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎంఏ కూడా వినతి పత్రం ఇచ్చాము. తను కూడా వచ్చి ఈ రూమ్ ఖచ్చితంగా సీజ్ చెప్తామని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.